రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగించేస్తానని ట్రంప్ ఎన్నిసార్లు చెప్పినా అది ముగియట్లేదు కానీ దాడులు పెరుగుతున్నాయి. తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రష్యాను నాశనం చేస్తామని ప్రకటించాడు. ఇక్కడ విశేషం ఏంటంటే యుద్ధం ఆపకూడదు అనుకుంటోంది అతను. ట్రంప్ కూడా యుద్ధం ఆపమంటున్నా ఆపకూడదు అనుకుంటోంది అతను. ఎందుకంటే యుద్ధం ఆపిన మరుక్షణం ఇతను ఉరి తీస్తారు కూడా. కాబట్టి యుద్ధం ఆపనీయుడు. అలాగే సంపాదించుకున్న డబ్బులు ఇతర దేశాల్లో పెట్టుకుంటూ ఉంటాడు. రేపు ట్రంప్ దిగిపోయి వేరే అధ్యక్షుడు వస్తే అప్పుడు ఈయన్ని అమెరికాలో సెటిల్ అవ్వడానికి ఓకే చేస్తారు. అప్పుడు ఆ సంపాదించుకున్న డబ్బులతో దర్జాగా ఉంటాడనమాట. ఇప్పుడు తాజాగా ఉక్రెయిన్ తన లాంగ్ రేంజ్ డ్రోన్ల సత్తాని రష్యాకు చూపించింది. శుక్రవారం రాత్రి రాజధాని మాస్కో తదితర ప్రాంతాల మీద ఉక్రెయిన్ జరిపిన దాడులు 9 మంది చనిపోయారు, 60 మంది గాయపడ్డారు. ఇంధన సైనిక లక్ష్యాల మీద జరిగిన ఈ దాడుల్లో పలు చోట్ల అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. టాంబోన్ ప్రాంతంలోని కొటోస్కు మాస్కోకి 50 కిలోమీటర్ల దూరం ఉన్న ఎలక్ట్రోస్ట్రాల్ నగరంలో గోదాములు మంటల్లో చిక్కున్నాయి. ఈ రెండు ప్రముఖ ఆన్లైన్ రిటైలర్ వైల్డ్ టెర్రరీస్కి చెందినవి. కొటోస్కు ఘటనకి 7 చనిపోతే 25 మంది గాయపడ్డారు. మాస్కో ప్రాంతంలో జరిగిన దాడులు 1 చనిపోతే 37 మంది గాయపడ్డారు. ఎలక్ట్రోస్ట్రాల్లోని గోదాంలో దాడిలో 1 చనిపోయారు. ఇక్కడ ప్రమాద తీవ్రత కారణంగా పొరుగునే ఉన్న ఒక నివాస భవనాన్ని ఆసుపత్రిని అధికారులు ఖాళీ చేయించారు. ఈ 2 గోడౌన్లో డ్రోన్ల తయారీకి సంబంధించి నిషేధిత సామాగ్రి ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్తున్నాడు.